జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సాయంత్రానికి వాడిపోయింది. ఆ పువ్వు మాదిరిగా మన జీవితం ఒక్క రోజులోనే పుష్పం వాడిపోయినట్టు మన బ్రతుకు మొత్తం కలిపి కొన్ని వేల రోజుల్లోనే వాడిపోతుంది. అది కూడా ఏ తెగుళ్ళు, ఏ ప్రమాదాలు, ఏ విధమైన ఇబ్బందులు ఎదురుగాకుండా కొనసాగితే. దినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నారు. దినగండం కాదు, క్షణగండం. ఏ క్షణాన అయిపోతామో తెలియని బతుకు కదా. ఆయుష్ ఏమో 100 ఏళ్ళు, కానీ ప్రతి క్షణం గండమే. ఇది మనిషి బ్రతుకు. కాబట్టి భూమి మీద ఉన్నంత వరకు మనుగడ సాగించడం కోసం కష్టపడాలి, సంపాదించుకోవాలి, భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, మంచిదే. కానీ ఇంతవరకే జీవితం, ఇదే లైఫ్ అని చాలామంది భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ ఇది కేవలం మనకివ్వబడిన పెద్ద జీవితంలో చాలా చిన్ని భాగము అనే సంగతి ప్రజలు గుర్తించట్లా. చాలా చిన్ని భాగం. 30 సంవత్సరాల ఉద్యోగాన్ని నీకు ఇవ్వడానికి ఒక 6 నెలల ట్రైనింగ్ లాగా. 30 సంవత్సరాలు ఎక్కడ ఏమండి? లేకపోతే 25 ఏళ్ళకి నీకు జాబ్ వచ్చిందంటే 35 ఏళ్ళ జాబ్ నువ్వు చేయడానికి ఒక 6 నెలలు నీకు ట్రైనింగ్ లాగా. 6 నెలలు ఎక్కడ, 35 సంవత్సరాలు ఎక్కడ?